Hi, my viewers. Welcome back to our channel SF Khan Classes by Nadeem sir. సో మనం ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకుంటామంటే ఎస్టర్డే క్వశ్చన్ చూసాం. సిమిలర్ వర్డ్ ఎనాలజీలో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బేసిక్ ప్రాబ్లమ్స్, అవేంటో చూద్దాం. ఓకేనా? దీంతోపాటు మీకు ప్రతిసారి చెప్పేది మీరు మంచిగా ప్రిపేర్ కండి. ఎగ్జామ్స్ రాబోతున్నాయి. మంచిగా 1 మార్క్ వస్తే ఆ 1 మార్క్ లైఫ్ చేంజర్ ఉంటుంది కంపల్సరీగా. సో మెరిట్లో ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్, లెట్స్ స్టార్ట్ ది క్లాస్. ఇక్కడ చూసుకుంటే ఎస్టర్డే క్వశ్చన్ చూసుకుంటే కథక్, బిహు, గర్బా. నెక్స్ట్ వాట్ అన్నాడు? ఆప్షన్లో కథక్కలి, పొంగల్, భంగ్రా, భరతనాట్యం. ఇక్కడ చూసుకుంటే ఇది కథక్, బిహు, గర్బా అనేది యూపీ రాష్ట్రానికి చెందినవి, అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి. దీంట్లో మరి ఈ కథక్కలి, పొంగల్, భంగ్రా, భరతనాట్యం అనేది ఏ రాష్ట్రానికి, వేరే వేరే రాష్ట్రాలకు చెందినవి ఉన్నాయి. దాంట్లో మనకు కావాల్సిన ఆప్షన్ చూసుకుంటే మనకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. సో యూపీలో కథక్కలి, బిహు, గర్బా, భాంగ్రా. ఆప్షన్ సి అనేది భాంగ్రా ఉంది కాబట్టి భాంగ్రా అనేది మనకు ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ సి. ఇది రిలేషన్ ఏంటంటే స్టేట్ అండ్ డ్యాన్స్ రిలేషన్, అంటే స్టేట్కి సంబంధించింది. ఒక స్టేట్కి సంబంధించిన డ్యాన్స్ రిలేషన్, స్టేట్ డ్యాన్స్ అన్నమాట. ఏ స్టేట్కి సంబంధించింది అంటే యూపీ స్టేట్కి సంబంధించింది. దాంట్లో కథక్కలి లేదు, పొంగల్ కూడా ఉండదు, భరతనాట్యం ఆంధ్రప్రదేశ్ చెందినది. ఓకేనా? ఇటువంటి మనం కంపల్సరీగా చూసుకోవాలా. మనం ఎప్పుడంటే మనం చదివేటప్పుడు కొన్ని స్టేట్స్ గురించి చదివేటప్పుడు ఆ స్టేట్ గురించి, ఆ స్టేట్ ఏంటి, స్టేట్ యొక్క రాజధాని ఏంటిది, మరియు ఆ స్టేట్లో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ అనేది మనం నోట్ చేసుకుంటే మనకు ఇటువంటి క్వశ్చన్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే హుకాయిడో, హున్షు, షికోకు ఇది ఏ దేశానికి సంబంధించినవి అది తెలుసుకొని దాని తర్వాత మనకు ఆన్సర్ చూసుకుంటే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? ఇది జపాన్ దేశానికి చెందినది. ఓకేనా? ఈ రిలేషన్ ఏంటంటే దేశాలు ద్వీపాలు. ఓకేనా? ద్వీపాలు అంటే కంట్రీస్ అండ్ ల్యాండ్స్ అన్నమాట. అంటే మనం ఏమంటాం దాన్ని, ద్వీపాలు. ఓకేనా? దేశాలు, ద్వీపాలు. ఓకేనా? రైట్. దాంట్లో హుకాయిడో, హున్షు, షికోకు ఇది జపాన్ దేశానికి చెందిన ద్వీపాలు. అందులో క్యూషో అనేది కూడా మనకు ఒక ద్వీపం ఉంది, అది కూడా జపాన్లో ఉంది, క్యూషో. ఓకేనా? ఆప్షన్ బి అనేది మనకు దీని ద్వారా తెలుస్తుంది. ఇది ఒక్కొక్క దేశానికి చెందిన ఇది షాంఘై అంటే చైనా, ఈ సికియాంగ్ అంటే మరి ఇంకో దేశాంది, మడగాస్కర్ అంటే ఇంకో దేశాంది. సో ఇది వేరే వేరే దేశాలకు సంబంధించిన ద్వీపాలు ఇక్కడ ఉన్నాయి. మనకు కావాల్సిన ఆన్సర్ మాత్రం క్యూషో. ఓకేనా? క్యూషో. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ప్యూటర్, థైరాయిడ్, క్లోమం. ఇది ఒక గ్రంథుల గురించి చెప్పడం జరిగింది ఇక్కడ. ప్యూటర్ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, క్లోమం గ్రంథి. నెక్స్ట్ వాటిని అడిగాడు. సో ఇక్కడ ఆడ్రినల్ ఆప్షన్ ఏ మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఆడ్రినల్ ఎందుకంటే ఇవి గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఇది అవయవాలు అన్నమాట. మన దాంట్లో శరీరంలో ఉన్న అవయవాలు గుండె, కాలేయం, మూత్రపిండాలు. ఆడ్రినల్ అనేది ఒక గ్రంథి పేరు, అందుకోసమే ఆడ్రినల్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే రెజ్లింగ్, కరాటే, బాక్సింగ్ ఇవి ఒక్కదానికి సంబంధించినవి. అవి దీంట్లో స్విమ్మింగ్నా, పోలోనా, కబడ్డీయా, జూడోనా? ఆప్షన్ డి జూడో అవుతుంది. ఎందుకు అంటే ఇది ఒక క్రీడకు సంబంధించినవి. ఇది క్రీడ, దాంట్లో ఫైట్కి సంబంధించినవి. ఓకేనా? ఫైట్కి సంబంధించినవి. ఆ విధంగా ఫైట్కి సంబంధించినవి రెజ్లింగ్, కరాటే, బాక్సింగ్ ఉన్నాయి. జూడో కూడా దాంట్లోనే వస్తుంది. ఓకేనా? రైట్. 1 టైప్ ఆఫ్ మనకు ఫైట్ అన్నమాట ఇవి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి, చదివేటప్పుడు ఇటువంటి పాయింట్స్ మీద ఫోకస్ చేసుకుని చదువుకుంటే మనకు జనరల్ నాలెడ్జ్తో పాటు ఇటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయవచ్చు. ఓకేనా? ఎనాలజీ ప్రకారం. ఓకేనా? నెక్స్ట్ చేసుకుంటే వేరు, కాండము, కొమ్మ. ఓకేనా? వేరు, కాండము, కొమ్మ డాష్ అని అడిగాడు. కల్ప, ఈ చెట్టు నుండి కల్ప వస్తుంది. సో అది కాదు. ఆకు అయ్యే ఛాన్స్ ఉంది, ఇది కాదు. చెట్టులో ఇవన్నీ ఉంటాయి. అవి కేటగిరీస్ ఇచ్చాయి కాబట్టి ఇది కూడా ఒక కేటగిరీ. ఈ చెట్టు అని చెప్పలేం.
ఎలిమినేషన్. ఎరువు అంటే మనం ఎరువు వేస్తే పెరుగుతుంది కాబట్టి ఇది కూడా కాదు, మనకు ఆప్షన్ బి అనేది ఆకు అవుతుంది. ఓకేనా. ఇది ఏంటి, చెట్టుకు సంబంధించిన అంశాలు అవి. వేరు ఉంటుంది, కాండాలు ఉంటాయి, కొమ్మ ఉంటుంది, ఆకులు ఉంటాయి. అన్నీ దేనికి ఉంటాయంటే చెట్టుకు ఉంటాయి. కానీ చెట్టు అడగలేదు కాబట్టి మనకు ఇవన్నీ మనకు డిఫరెంట్ కేటగిరీ. ఇది ఆకుకు బదులు ఇంకేమైనా నిశ్చయం ఉంటే మనం ఇక్కడ చెట్టు అనేది ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అవుతుంది, కానీ ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. రైట్. స్విమ్మింగ్ మీకు తెలిసిందే, స్విమ్మింగ్, పోలో, కబడ్డీ అంటే వేరే స్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి జూడో ఒకటి మనకు ఫైటింగ్ కిందకి వస్తుంది కాబట్టి దాన్ని రెజ్లింగ్, బాక్సింగ్, జూడోలో మనం వేసుకున్నాం. థర్డ్ క్వశ్చన్కి. ఫోర్త్ క్వశ్చన్కి చెప్పేసాను. ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే ఆలుగడ్డ, క్యారెట్, ముల్లంగి నెక్స్ట్ ఏంటి అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్ టమాటో, బెండకాయ, సేసం, వేరుశనగ. ఇప్పుడు చూడండి, ఇవన్నీ మనకు టమాటో బహిరంగ అంటే బయట పుడుతుంది, దానికి కాయలు కాస్తాయి, మళ్ళీ ఆ పండయి మళ్ళీ మనం తీసుకుంటాం. బెండకాయ కూడా బయటనే కాస్తుంది, సేసం కూడా బయటనే కాస్తుంది. వేరుశనగ మాత్రం భూమి లోపల ఉంటుంది. ఓకేనా. భూమి లోపల ఉంటుంది కాబట్టి ఇది ఒక రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతా అన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి బయట ఉన్నాయి. ఆలుగడ్డ కూడా లోపలనే ఉంటుంది, క్యారెట్ కూడా లోపలనే ఉంటుంది, భూమి లోపలలో ఉంటుంది. ముల్లంగి కూడా భూమి లోపలనే ఉంటుంది. అదేవిధంగా వేరుశనగ కూడా భూమి లోపలికే వచ్చేస్తుంది. అందుకోసమే వేరుశనగ కూడా మనకి ఇక్కడ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. వేరుశనగ. ఓకేనా. రైట్. ఇది మనం ఈరోజు నేర్చుకున్న క్వశ్చన్స్. మనం రేపు ఏం చేస్తామంటే, రేపు మనకు కొన్ని సంబంధించినవి అంటే ఒక అధ్యయనానికి సంబంధించిన దాన్ని ఏమంటారు మరి దాని తర్వాత కొన్ని క్లాసెస్ ఉన్నాయి, బేసిక్ క్లాసెస్ ఉన్నాయి. అవి తెలుసుకుంటే మనకు అనాలజీ ఇంకా ఈజీ అవుతుంది. దాన్ని షార్ట్స్గా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. మీ ఫ్రెండ్స్లో ఈ లింక్ షేర్ చేయండి. అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. రైట్.